నా పేరు అమృత. నేను ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ 4th ఇయర్ చదువుతున్నాను సార్. సార్, స్వర్ణాంధ్ర విజన్ 2047 కోసం మీరు చాలా స్ట్రాంగ్ ప్లాన్స్ని డిజైన్ చేశారు. అది మాకు చాలా ట్రూలీ ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ మాకు కూడా మా ఫ్యూచర్ మీద చాలా బెటర్ హోప్ వచ్చింది యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా. అదేమ్మా, నేను 2047 చెప్పాను సార్. ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ ఎక్కడ ఉండాలో చెప్పాను. అవును సార్. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు 2047కి? 2047 కంటే ముందే ఒక మీక్ లాగా విజనరీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఏంటమ్మా? 2047 కంటే ముందే ఒక విజనరీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్. అవును. ఇప్పుడు నీకు ఎట్లా డిగ్రీ వస్తుంది రేపో ఎల్లుండో? వాట్ అబౌట్ యూ? వాట్ ఈజ్ యువర్ క్యారియర్? 23 years ఐఎమ్ ఆస్కింగ్. ఎస్ సార్, మీరు మాకు ముందు నుంచి హోప్ ఇస్తారని అనుకుంటున్నాం సార్. కాంట్రిబ్యూట్ చేస్తాం సార్. నేను హోప్ ఇచ్చాను. ఎస్ సార్. మీరేమి చేస్తారు? నేను ఐఎమ్ ఆస్కింగ్ రివర్స్. మీకు ఒక గ్రీన్ స్టేట్ కి హెల్ప్ఫుల్ అవుతాం సార్. హెల్ప్ కాదమ్మా, ఇన్నోవేషన్ కి వాటికి మా దగ్గర నుంచి నా కాంట్రిబ్యూషన్ కి విఐటి యూనివర్సిటీతో మాకు వచ్చిన ఆ నాలెడ్జ్ని మేము అన్ని ఎక్విప్ చేసి అన్ని మీకు ఒక మంచి ప్రాజెక్ట్స్ చేసి మీకు ఒక గ్రేట్ ఇన్నోవేటివ్ హబ్ని మా తరపు నుంచి మేము మీకు అందించాలనుకుంటున్నాం సార్. అది బిగినింగ్ అమ్మా, తర్వాత ఏమవుతావు? సార్, ప్రస్తుతానికైతే ఇదే ఉంది సార్. తర్వాత నువ్వు ఆలోచించకపోతే నా లైన్లో లేవు నువ్వు. యు మస్ట్ బి విజనరీ. ఎస్ సార్, ఆఫ్ కోర్స్. అబ్దుల్ కలాం ఎన్నిసార్లు చెప్పాడు? నేను ఏం చేశాను తెలుసా నీకు? సార్ చెప్పండి. 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాను హైదరాబాద్ సిటీ అంతా. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. కలలు కనండి, దాన్ని సాధించడానికి కష్టపడమని 95లో పెడితే అది చూసిన తర్వాత చాలామంది పారిశ్రామికవేత్తలయ్యారు, విదేశాలకు పోయారు, బ్రహ్మాండంగా రాణించారు. ఇప్పుడు నేను 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నాను. స్వర్ణాంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడుంటారు? పెళ్లి చేసుకుంటావు, నమ్మకమే, అది తప్పదు. పెళ్ళి ఏమైనా పోస్ట్ పోన్ చేస్తున్నావా? లేదు సార్. ఓకే, అగ్రీడ్. రెండోది, మ్యారేజ్ అయినాక పిల్లలు కూడా ఉండాలి. కాబట్టి పిల్లలు వద్దనుకుంటున్నావమ్మా నువ్వు? లేదు సార్. దట్ ఇస్ గుడ్. ఇప్పుడు ఏమైందంటే నేను ఉద్యోగాలు రావాలని కోరుకున్నాను. చదువుకొని ఐటీ వచ్చిన తర్వాత పిల్లల్లో స్వార్థం పెరిగింది. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. మన తల్లిదండ్రులు కూడా ఆ విధంగా అనుకుంటే మనం వచ్చేవాళ్ళం ఇక్కడికి. ఇప్పుడు ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేశాను. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టారు. దానివల్ల బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు జనాభా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫ్యామిలీ ప్రమోషన్ కూడా జరగాలి. కాబట్టి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాను. అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే రీప్లేస్మెంట్ లెవెల్ 2.1, మనం 1.5, 1.6కి వచ్చేసాం. ఇది తగ్గిపోతే జనాభా తగ్గిపోతుంది, అనేక సమస్యలు వస్తాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు చెప్పమ్మా, ఏమవుతావు? ఇప్పటికైనా ఆలోచించావా? ఆలోచించండి సార్. ఆలోచించావా లేదా? నేను రాబోయే రోజుల్లో పిల్లలు, స్టూడెంట్స్ మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఎక్కడున్నా మీరు ఏమవుతారో కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను ఒక విజన్ ఇచ్చాను, ఇది అన్స్టాపబుల్. ఒకరిద్దరు ముందుకు రాకపోవచ్చు, ఇట్ విల్ హ్యాపెన్. 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం వచ్చుతుంది. $2.4 ట్రిలియన్ ఎకానమీగా తయారవుతుంది. ఈ పెద్ద ఆర్థిక వ్యవస్థలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మీరెక్కడుంటారు? 2, మీ కాంట్రిబ్యూషన్, మీరు ఏ విధంగా పొజిషన్ అవుతారు, ఈ 2 కూడా వర్కౌట్ చేయాలి. తప్పకుండా సార్.
ఏమ్మా మళ్ళా నేను కలుస్తాను నిన్ను. ఓకే సార్. నిన్ను వదిలిపెట్టను. థ్యాంక్ యూ సార్. నువ్వు చదువు మళ్ళా నాకు చెప్పాలి. కనీసం ఆఫ్టర్ 1 month 2 months 3 months టైం ఇస్తాను. మళ్ళీ నువ్వు వచ్చి నాకు చెప్పాలి. ఐ విల్ డూ ఇట్ సార్. ఐఎమ్ రెడీ టు ఈగర్ టు సర్వ్ ద సొసైటీ. సర్వ్ ది సొసైటీ, యూ హ్యావ్ టు గ్రో అండ్ సర్వ్ ది సొసైటీ. రెండు చేస్తాను సార్. ఎక్సలెంట్ అమ్మా, కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.